చాలా మంది మనుషులు ఈ రోజుల్లో దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటారు, ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, పరిచర్య చేస్తూనే ఉంటారు. ఇవి చేసేటువంటి మనుషులు పాపాన్ని మానటల్లా, పాపాన్ని విడిచిపెట్టటల్లా. అందుకనే వారి జీవితంలో నెమ్మది లేకపోవటం, సమాధానం లేకపోవటం. బైబిల్ చెప్పేది ఏంటంటే యోబు గ్రంథం 11:14లో పాపము నీ చేతిలో ఉండుట చూచినప్పుడు నువ్వు దానిని వెంటనే విడిచిపెట్టాలి. నీ చేతుల్లో ఏ పాపం ఉంది? ఈ చేతులతో ఏం పాపం చేస్తున్నావు? కాళ్ళతో ఏం పాపం చేస్తున్నావు? ఏ పాపం నీ జీవితంలో ఉంది? పాపము నీ లైఫ్ లో కనబడటం ఎప్పుడైతే జరిగిద్దో చూసి చూడనట్టుగా ఉండకూడదు. ఆ పాపాన్ని ఏం చేయాలంటే వెంటనే విడిచిపెట్టాలి. పాపము మనుషుల్ని సింపుల్ గా చెడగొట్టేసింది, చాలా తేలిగ్గా మనుషుల్ని పాపంలో నెట్టేసిద్ది. అందుకని మనము ఎప్పుడైతే నీ జీవితంలో ఎక్కడైనా పాపం ఉందని అర్థమైందో, నీ జీవితంలో పాపం కనపడిద్దో వెంటనే దాన్ని విడిచిపెట్టాలి.